ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఏదో ఓ చోట కాల్పులు సర్వసాధారణమైపోయాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా జవాన్ల కాల్పుల్లో దాదాపు 250 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో మావోయిస్టు పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైంది. మరోవైపు మావోయిస్టు పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోయాయి. కేంద్ర కమిటీ సభ్యుల పేరుతో రోజుకో లేఖ విడుదలవుతోంది. ఆయుధాలు వదిలేద్దామని మల్లోజుల వేణుగోపాల్ అంటుంటే ఇది విప్లవ ద్రోహమని హిడ్మా అంటున్నాడు. దీంతో మావోయిస్టుల్లో చీలిక తప్పదనే చర్చ మొదలైంది. అసలు మావోయిజం బతుకుతుందా, నక్సలిజం ఇక చరిత్రేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై ఈరోజు మ్యాగజైన్ స్టోరీ. కల్లోల కామ్రేడ్స్. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అంటూ నినదించిన మావోయిజం ఇప్పుడు అంతర్ధానానికి అడుగు దూరంలో ఉంది. 1960వ దశకంలో భారతదేశంపై గర్జించిన వసంత మేఘం ఇప్పుడు మూగబోయింది. నక్సల్ బరి నుంచి తెలుగు రాష్ట్రాలకు విస్తరించిన వామపక్ష తీవ్రవాదం ఛత్తీస్గఢ్ అడవుల్లో చివరి శ్వాసను తీసుకుంటోంది. మావోయిజం ఇక చరిత్ర, ఇది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. నక్సలైట్ల చివరి యుద్ధ భూమి ఛత్తీస్గఢ్ ఇప్పుడు మావోయిస్టుల రక్తంతో ఎర్రబారింది. బస్తర్ అడవుల్లో నక్సలైట్లు పిట్టల్లా రాలిపోతున్నారు. మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ బసవరాజుతో సహా దాదాపు 10 మందికి పైగా కేంద్ర కమిటీ సభ్యులు, కీలక నేతలు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 250 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఛత్తీస్గఢ్ ను మావోయిస్టులు తమ కర్మభూమిగా చెబుతారు. పశ్చిమ బెంగాల్లో ఎక్కడో సిలిగురి జిల్లాలోని నక్సల్బరీలో పురుడు పోసుకున్న నక్సలిజం తెలుగు రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్కు పాకింది. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగిన పీపుల్స్ వార్ ఆ తర్వాత తెలుగు నక్సలైట్ల ద్వారా ఛత్తీస్గఢ్కి పాకింది. తెలుగు రాష్ట్రాలు వామపక్ష తీవ్రవాదానికి పుట్టినిల్లు అయితే ఛత్తీస్గఢ్ మాత్రం కర్మభూమి. మావోయిస్టు పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా అంతమైన ఛత్తీస్గఢ్లో మాత్రం బలమైన శక్తిగా ఎదిగింది. ప్రభుత్వానికి సమాంతరంగా పాలించగల స్థాయిలో టెరిటరీని ఆక్రమించింది. 2005 నుంచి 2020 వరకు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు చెప్పిందే వేదం. ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలోని ఆదివాసీలకు ప్రభుత్వం అంటే ఏంటో తెలియని స్థితి. అలాంటి బస్తర్లో ఇప్పుడు మావోయిస్టులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న పరిస్థితి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రస్థానం నక్సలైట్ల ఉద్యమంలాగే ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. ముఖ్యంగా 1980వ దశకంలో తెలుగు రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఎదిగిన పీపుల్స్ వార్ పక్క రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకున్న మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించాలనేది ఆలోచన. దీనికి అనుగుణంగా అప్పటి పీపుల్స్ వార్ పార్టీలోని మెరికల్ లాంటి 25 మందిని ఈ రాష్ట్రాలకు పంపించింది. నక్సలిజం ఏ విధంగా ఈ రాష్ట్రాల్లో విస్తరించిందో 2012లో శుభ్రాంశు చౌదరి అనే బీబీసీ జర్నలిస్ట్ రాసిన లెట్స్ కాల్ హిమ్ వాసు అనే పుస్తకంలో స్పష్టంగా ఉంది. మహారాష్ట్రలోని గడ్చిరౌలి ప్రాంతంలో ముందుగా నక్సలైట్లు తమ విస్తరణ ప్రారంభించారు. అయితే మహారాష్ట్రలో రకరకాల కారణాల వల్ల నక్సలైట్ ఉద్యమం గడ్చిరౌలి ప్రాంతం దాటి ముందుకు విస్తరించలేకపోయింది. ఇక ఒడిశాలో సైతం నక్సలైట్ ఉద్యమం ఏఓబీకి మాత్రమే పరిమితమైంది. అయితే మధ్యప్రదేశ్లోని చంబల్ లోయ ప్రాంతంలో పార్టీని విస్తరించాలని పీపుల్స్ వార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే అప్పటి మధ్యప్రదేశ్లో భాగమైన ప్రస్తుత ఛత్తీస్గఢ్లో మాత్రం మావోయిస్టులు బలమైన శక్తిగా ఎదిగారు. తరువాతి కాలంలో ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత నక్సలైట్లు ఈ ప్రాంతంలో మరింత బలోపేతమయ్యారు. 2004లో బీహార్లోని మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్తో కలిసి పీపుల్స్ వార్ ఓ కొత్త సంస్థగా ఆవిర్భవించింది. అదే మావోయిస్టు పార్టీ ఆవిర్భావం. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం వేగంగా అంతరించింది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టులు బలహీనమయ్యారు. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించిన దండకారణ్యంలో మావోయిస్ట్ క్యాడర్ తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొంది. ప్రభుత్వంతో చర్చల తర్వాత నల్లమల అడవుల్లోనూ మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఇందులో బుర్రా మాధవ్ ఎన్కౌంటర్ కీలకమైంది. ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్కేతో పాటు కీలక మావోయిస్టులు హతమయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు మెల్లగా పలాయనం ప్రారంభించారు. గోదావరి దాటి మావోయిస్టులు ఛత్తీస్గఢ్కు తరలిపోయారు. అబూజ్మడ్ కేంద్రంగా జనతన సర్కార్ను ప్రారంభించి సమాంతర పాలనకు తెరతీశారు. తెలుగు రాష్ట్రాల్లో సాధించలేని ఎన్నో విజయాలు మావోయిస్టులకు ఆదివాసీల గడ్డపై అందివచ్చాయి. ముఖ్యంగా ఆయుధ సామగ్రిని మరింత ఆధునికీకరించడం.
గెరిల్లా యుద్ధ విద్యలో కొత్త వ్యూహాలకు తెరతీసిన మావోయిస్టులు దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన సంస్థగా మారిపోయారు. 2013లో పార్లమెంటు సాక్షిగా దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ మావోయిస్టులను బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ గా అభివర్ణించారు. ఈ స్థాయిలో ప్రమాదకరమైన యుద్ధ తంత్రాన్ని నేర్చుకున్న మావోయిస్టులు ఎన్నో చారిత్రక తప్పిదాలు చేశారు. ఎక్కడైతే ఎదిగారో అక్కడే కూలిపోవడానికి భద్రతా బలగాల కృషితో పాటు స్వయంకృతం కూడా ఉందని మావోయిస్టు నేతలే అంగీకరిస్తున్నారు. మావోయిస్టు కర్మభూమిలో ఎందుకు నక్సలైట్లు పిట్టల్లా రాలిపోతున్నారు? ఇది వామపక్ష ఉగ్రవాదంలో చివరి అంకమా అనే అనుమానం కలుగుతోంది. మావోయిస్టుల ఆఖరి పోరాటం అంతానికి చేరింది. అబూజ్మడ్ అడవులు మావోయిస్టులకు ఏమాత్రం సేఫ్ కావని తేలిపోయింది. ఒకప్పుడు ఏ అడవులనైతే శాసించారో ఇప్పుడు ఆ బస్తర్లోనే మావోయిస్టులు రక్తమోడుతున్నారు. ఎక్కడైతే జవాన్లను మట్టుబెట్టారో అక్కడే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు పెడుతున్నారు. మావోయిస్టు కర్మభూమి ఛత్తీస్గఢ్ ఇప్పుడు నక్సలిజం క్లైమాక్స్ కు వేదికగా మారింది. మావోయిస్టు పార్టీ 50 ఏళ్ల చరిత్రను తరచి చూస్తే గత 25 ఏళ్లలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఛత్తీస్గఢ్లోనే ఎక్కువగా ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం ఒకవైపు, అభివృద్ధికి నోచుకోని ఆదివాసీలు మరోవైపు. ఈ రెండు బలమైన కేంద్రాలను ఆధారం చేసుకుని మావోయిస్టు పార్టీ తన విప్లవ సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఆదివాసీలకు అండగా నిలబడడం ద్వారా తెలంగాణ ప్రాంతం నుంచి అబూజ్మడ్కు వెళ్లిన మావోయిస్టులు అక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. తరువాతి కాలంలో స్థానికంగా ఉన్న ఆదివాసీలను రిక్రూట్ చేయడం ద్వారా ఓ భారీ సైన్యాన్ని మావోయిస్టు పార్టీ తయారు చేయగలిగింది. ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన నిర్బంధం ఎదురుకావడం, మరోవైపు రిక్రూట్మెంట్ ఆగిపోవడంతో ఛత్తీస్గఢ్ మాత్రమే నక్సలైట్లకు బలమైన సేఫ్ జోన్గా మారింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం ఓ రకంగా మావోయిస్టు పార్టీకి కోటలా నిలబడింది. బస్తర్లోని కాంకేర్, నారాయణపూర్, దంతెవాడ, సుక్మా, బీజాపూర్, కొండగాం ప్రాంతాల్లో మావోయిస్టులకు ఎదురు లేకుండా పోయింది. దీంతో తన ఉనికిని చాటుకోవడంతో పాటు ఆయుధాల కోసం మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో భారీ దాడులు నిర్వహించారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. మావోయిస్టులు ఓవైపు బలపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ సల్వాజుడుం పేరుతో ఛత్తీస్గఢ్లో ఓ ఉద్యమం ప్రారంభించాడు. దీంతో బస్తర్ అడవుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గ్రామాల్లో ఎవరూ నివసించలేని స్థితి వచ్చింది. ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపులకు రావాలని సల్వాజుడుం బెదిరించింది. క్యాంపులకు రాని వారంతా నక్సలైట్లే అని సల్వాజుడుం దాడులకు దిగింది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్న మావోయిస్టులు ఆదివాసీలకు మరింత దగ్గరయ్యారు. మరోవైపు సల్వాజుడుంపై ఆదివాసీల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల పేరుతో ఆదివాసీ యువకులకు ఆయుధాలు ఇచ్చిన సర్కార్ ముల్లును ముల్లుతోనే తీయాలనే ప్రణాళికను ముందుకు తెచ్చింది. దీంతో ఆదివాసీల మధ్య ప్రతిరోజు కాల్పులు సాధారణమైపోయాయి. ఈ నేపథ్యంలో దంతెవాడ, ఎర్రబోరు ప్రాంతాల్లోని క్యాంపులపై మావోయిస్టులు దాడులు నిర్వహించి వేలాది మంది ఆదివాసీలను విడిపించుకుని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. తర్వాతి కాలంలో వీరంతా మిలిషియాగా మారి మావోయిస్టులకు కవచంలా పనిచేశారు. మావోయిస్టులకు అత్యంత బలమైన మద్దతుదారులుగా ఈ ఆదివాసీలు మారడానికి సల్వాజుడుం అరాచకాలే కారణమని చెప్తారు. సల్వాజుడుం తర్వాతి కాలంలో మెల్లగా బలహీనపడింది. చాలా మంది సల్వాజుడుం నాయకులు, ఎస్పీఓలను మావోయిస్టులు ప్రజా కోర్టులు నిర్వహించి హత్య చేశారు. అయితే మావోయిస్టు ఉద్యమాన్ని అణచడానికి కేంద్ర ప్రభుత్వం సిఆర్పీఎఫ్ బలగాలను ఛత్తీస్గఢ్కి పంపింది. దీనిని మావోయిస్టు పార్టీ అత్యంత ప్రమాదకరంగా భావించింది. అందుకే సిఆర్పీఎఫ్ పై దాడులను ఉధృతం చేసింది. 2010లో దంతెవాడలోని చింతగుఫాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు భారీ దాడి నిర్వహించారు. ఇందులో మావోయిస్టులు అంబుష్ వేసి 75 మంది జవాన్లను హతమార్చారు. ఈ దాడితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కార్గిల్ యుద్ధం సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక్క రోజులో భద్రతా బలగాలు చనిపోయిన దాఖలా లేదు. మావోయిస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అభివర్ణించారు. దీనిపై అప్పటి యూపీఏ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. ఆ తర్వాత మావోయిస్టు పార్టీని తుదముట్టించే ప్రయత్నాలు పకడ్బందీగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీని ఏరివేసేందుకు బస్తర్ వ్యాప్తంగా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఇక 2013లో నారాయణపూర్ జిల్లాలోని జీరం ఘాటీ వద్ద జరిగిన మావోయిస్టు దాడి మరో సంచలనంగా మారింది. ఈ ప్రాంతంలో మాటు వేసిన దాదాపు 300 మంది మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి చేశారు.
సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు ఛత్తీస్గఢ్ పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్ ను మావోయిస్టులు చంపేశారు. ఈ దాడిలో నందకుమార్ పటేల్ కుమారుడు మాజీ కేంద్ర మంత్రి వీసీ శుక్లాతో పాటు దాదాపు 32 మందిని నక్సలైట్లు చంపేశారు. ఈ దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడి తర్వాతే మావోయిస్టు పార్టీ దేశ అంతర్గత భద్రతకు అత్యంత ముప్పు అంటూ కేంద్రం ప్రకటన చేసింది. మావోయిస్టు పార్టీ ఈ ఘటన తర్వాత కూడా భారీ దాడులకు తెగబడింది. చాలా సంఘటనల్లో పెద్ద ఎత్తున జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు అంబుష్ వేసి కాల్పులు జరిపి జవాన్లను హత్య చేయడం, మరోవైపు శక్తివంతమైన ఐఈడీలు ఏర్పాటు చేసి పేల్చడం ద్వారా సిఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు మట్టుబెట్టారు. అయితే 2015 తర్వాత పరిస్థితి మెల్లగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా 2020 తర్వాత ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బలు ప్రారంభమయ్యాయి. ఆదివాసీలు అండగా ఉండడమే మావోయిస్టులకు ఛత్తీస్గఢ్లో అత్యంత అనుకూలమైన పరిస్థితి. ఆదివాసీలను చాలా కాలం పట్టించుకోని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సిఆర్పీఎఫ్ బలగాలపైనే ఎక్కువగా ఆధారపడింది. సిఆర్పీఎఫ్ జవాన్లు పెద్దగా ఆదివాసీలతో స్నేహం చేయలేకపోయారు. దీంతో ఆదివాసీల విశ్వాసం లేకుండానే సిఆర్పీఎఫ్ జవాన్లు నక్సలైట్లతో పోరాడాల్సి వచ్చేది. పైగా సిఆర్పీఎఫ్ జవాన్లకు స్థానికంగా ఉన్న రాష్ట్ర పోలీసుల నుంచి పెద్దగా సహకారం లభించేది కాదు. దీంతో చాలా ఆపరేషన్లు ఫెయిల్ అయ్యాయి. ఈ అంశంపై దృష్టి సారించిన భద్రతా దళాల వ్యూహకర్తలు తర్వాతి కాలంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ పేరుతో స్పెషల్ పోలీస్ బలగాన్ని ఏర్పాటు చేశారు. సిఆర్పీఎఫ్, డిఆర్జీ బలగాలను కలిపి ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. దీనికి తోడు కొత్త యుద్ధ విద్యలను ఛత్తీస్గఢ్ అడవుల్లో అమలు చేశారు. ముఖ్యంగా మావోయిస్టుల జాడను తెలుసుకునేందుకు డ్రోన్ల వాడకాన్ని, థర్మల్ డిటెక్టర్స్ ను వాడడం ప్రారంభించారు. మరోవైపు హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెంచేందుకు చాలా మంది మావోయిస్టులను లొంగుబాటుకు ప్రోత్సహించారు. దీంతో మావోయిస్టులు ఎలా పనిచేస్తారు, వారి నెట్వర్క్ ఎలా విస్తరించి ఉందనే విషయంపై పోలీసులకు పూర్తి అవగాహన వచ్చింది. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం, ఆదివాసీలకు పాలనా పగ్గాలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో మెల్లగా ఆదివాసీల్లో కొందరు మావోయిస్టులను వదిలి బయటకు రావడం ప్రారంభించారు. దీంతో మావోయిస్టుల ఆనుపానులు తెలుసుకోవడం భద్రతా బలగాలకు మరింత సులభమైంది. దీనికి తోడు కేంద్రం హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు నక్సలైట్ ప్రభావిత రాష్ట్రాల పోలీసులతో సమన్వయ కమిటీలు ఏర్పడ్డాయి. దీనివల్ల మావోయిస్టుల సేఫ్ జోన్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక తీవ్రమైన నిర్బంధం కారణంగా మావోయిస్టు అగ్ర నాయకులు సైతం భద్రతా బలగాల రాడార్ నుంచి తప్పించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీనిలో భాగంగానే గత 2 ఏళ్లలో మావోయిస్టులు తీవ్రమైన నష్టాలు చవిచూశారు. గత 4 ఏళ్లలో మావోయిస్టు పార్టీ ప్రభావం దేశవ్యాప్తంగా 18,000 చదరపు కిలోమీటర్ల నుంచి 8,000 చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. మరోవైపు 2010లో దాదాపు 13,000 ఉన్న మావోయిస్ట్ క్యాడర్ సంఖ్య ఇప్పుడు కేవలం కొన్ని వందలకే పరిమితమైంది. దాదాపు 40 మంది వరకు ఉండే మావోయిస్ట్ కేంద్ర కమిటీలోని కీలక నాయకులు ఇప్పుడు ఎన్కౌంటర్లలో చనిపోయారు. మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి బసవరాజు సైతం తుపాకీ తూటాలకు నేల కొరిగాడంటే ఇక విప్లవం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్గ పోరాటం పేరిట కార్మిక కర్షక పోరాటాలను నిలబెట్టిన మావోయిస్టులు ఇప్పుడు వర్గ పోరులో మునిగిపోయారు. జల్ జంగల్ జమీన్ కోసం దశాబ్దాలుగా అడవి బాట పట్టిన కామ్రేడ్లు అభిప్రాయ భేదాలతో లేఖల యుద్ధం చేస్తున్నారు. లొంగిపోదామని కొందరు అంటుంటే ఇది విప్లవ ద్రోహమని మరికొందరు విమర్శిస్తున్నారు. ఓవైపు నిర్బంధం, మరోవైపు సమన్వయ లోపం. అందుకే చీకటి దారుల వైపు అన్నల ప్రయాణం. బస్తర్ అడవుల్లో తీవ్రమైన నిర్బంధం ఎదుర్కొంటున్న మావోయిస్టులు ఇప్పుడు సాయుధ పోరాటంపై పునరాలోచనలో పడ్డారు. ముఖ్యంగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో హెడ్ అయిన మల్లోజుల వేణుగోపాల్ ఇప్పుడు తన స్వరం మార్చారు. పార్టీ ఎన్నో చారిత్రక తప్పులు చేసిందని ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. తన అభిప్రాయాలను లేఖ రూపంలో ప్రజా బాహుళ్యంలోకి పంపిస్తున్నారు. ఆయుధాలు విడిచిపెట్టడమే మంచిదని అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. దీంతో మావోయిస్టు పార్టీతో పాటు బయట ప్రపంచంలో ఒక్కసారిగా తీవ్ర కల్లోలం ప్రారంభమైంది. మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక ప్రభుత్వానికి ఆయుధాలు ఇవ్వడం తప్ప నక్సలైట్ల దగ్గర మరో దారి లేదనే చర్చ మొదలైంది. ఈ లేఖ విడుదలైన 2 రోజులకే మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రతినిధి జగన్ పేరిట మరో లేఖ విడుదలైంది. మల్లోజుల పేరిట వచ్చిన లేఖలో ఉన్న అంశాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ లేఖ సారాంశం. మల్లోజుల వేణుగోపాల్ పార్టీని తప్పుదారి పట్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని, ఇది సరైంది కాదని జగన్ విమర్శించారు.
దీంతో మావోయిస్టు పార్టీలో చీలిక వచ్చిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక మావోయిస్టు పార్టీ పేరుతో మళ్లీ ఈ నెల 20న మరో లేఖ విడుదలైంది. ఇందులో మల్లోజుల అలియాస్ సోను దాదాను తీవ్రంగా తప్పుబడుతూ అభయ్, వికల్ప్ పేరుతో సంయుక్తంగా ప్రకటన విడుదలైంది. మావోయిస్టు పార్టీ మొత్తంగా సోను దాదా తీరును పూర్తిగా ఖండిస్తోందని, ఆయుధాలు వదిలిపెట్టడం అంటే శత్రువు ముందు లొంగిపోవడమే అని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది మే 21న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన పార్టీ కార్యదర్శి బసవరాజు అలియాస్ బిఆర్ ఆయుధాలు వదిలేద్దామని అన్నట్టు మల్లోజుల తప్పుడు ప్రచారం చేస్తున్నారని పార్టీ ఆరోపించింది. బసవరాజు అలియాస్ బిఆర్ ఎప్పుడూ ఆయుధాలు వదిలిపెట్టే అంశాన్ని సమర్థించలేదని మావోయిస్టు పార్టీ చెప్పింది. ఇక మల్లోజుల ఏమాత్రం పార్టీలో కొనసాగలేరని, ఆయన వెంటనే ఆయుధాలను అప్పగించాలని మావోయిస్టు పార్టీ ఆదేశించింది. మల్లోజుల ఆయుధాలు ఇవ్వకుంటే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వాటిని స్వాధీనం చేసుకుంటుందని లేఖలో స్పష్టం చేసింది. దీంతో పార్టీలో చీలిక వచ్చిందని ప్రజల ముందు స్పష్టంగా తేలిపోయింది. వరుస ఎన్కౌంటర్లతో కుదేలైన మావోయిస్టు పార్టీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు తీవ్ర సంక్షోభానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో తెలియని స్థితి. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ చీఫ్ బసవరాజు అలియాస్ కేశవరావు చనిపోగా, ఈ ఏడాది జనవరిలో మరో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి ఎన్కౌంటర్కు గురయ్యారు. ఇక సెప్టెంబర్ 21న జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి సైతం చనిపోయారు. ఈ ఎన్కౌంటర్లో 2 కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే చనిపోయారు, మరెవరూ చనిపోలేదు. కేంద్ర కమిటీ సభ్యులను పోలీసులు ఇంత సునాయాసంగా ఎలా మట్టుబెట్టగలిగారనేది ఇప్పుడు మరో ప్రధాన ప్రశ్న. పార్టీ అంతర్గత కలహాలే దీనికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులు గణేష్, బాలకృష్ణ, సహదేవ్లు కూడా ఈ ఏడాది జరిగిన కాల్పుల్లో చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీలో నిర్ణయాధికారం ఉన్న సెంట్రల్ కమిటీ ఇప్పుడు పూర్తిగా కుచించుకుపోయింది. దీనివల్ల పార్టీ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇలాంటి స్థితిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే సంక్షోభం ఇప్పుడు పార్టీని మరీ దిగజారుస్తుందని మాజీ మావోయిస్టులు చెప్తున్నారు. ఇటీవలే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన తిప్పరి తిరుపతి ఎక్కడున్నారు, ఆయనకున్న అధికారాలు ఏంటి, ఎందుకు ఇంత గందరగోళం ఉంది అనే ప్రశ్నకు సమాధానం లేదు. కేంద్ర ప్రభుత్వము శాంతి చర్చలు చేయకుండా ఈ రకంగా తీవ్రమైన ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా తీవ్ర విచారకరమైన విషయమే. కానీ అంటే మరొక వంక మావోయిస్టు పార్టీ లోపల కూడా గత కొద్ది రోజులుగా, వారం రోజుల నుండి కూడా ఏంటంటే కామ్రేడ్ అభయ్, పొలిట్ బ్యూరో మెంబర్ అంటే మల్లోజుల వేణుగోపాలరావు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనకు సంబంధించిన దాంట్లో మావోయిస్టు పార్టీ తరపున సాయుధ పోరాట విరమణ ప్రకటించడం అనేది ఉందో ఒక తీవ్రమైన చర్చకు అది కారణమైంది. అది ఆ పార్టీ నుండే కొద్ది రోజుల క్రితము తెలంగాణ కమిటీ జగన్ పేరుతో, అంటే అది వ్యక్తిగత అభిప్రాయమే తప్ప అది మొత్తంగా టోటల్ పార్టీ అభిప్రాయం కాదని చెప్పి కూడా ఖండించడం కూడా జరిగింది. ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీలో చాలా కాలంగా అంతర్గత పోరు ఉందనేది ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ముఖ్యంగా నక్సలిజాన్ని ఆదివాసీలకు పరిచయం చేసిన తెలుగు నక్సలైట్ల పెద్దరికంపై దశాబ్ద కాలంగా స్థానికుల్లో అసంతృప్తి ఉంది. తెలుగు నక్సలైట్లు పదవులను అనుభవిస్తే తాము పోరాటం చేయడం ఏంటని చాలా మంది గోండు నక్సలైట్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలుగువారి పెద్దరికం తగ్గితేనే మావోయిస్టు పార్టీ బతుకుతుందని కొంతమంది ఆదివాసీ నక్సలైట్లు పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రశ్నించారు. అందుకే చాలా మంది నక్సలైట్లు తాము లొంగిపోవడానికి తెలుగు నక్సలైట్ల ఆధిపత్యమే కారణమని చెప్తున్నారు. పోలీసులు సైతం దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని మావోయిస్టు పార్టీలో తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టు పార్టీలో గందరగోళానికి సైతం ఇదే కారణం అనే విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం ఆదివాసీలను సపోర్ట్ చేసే వర్గం, తెలుగువారి ఆధిపత్యాన్ని ప్రోత్సహించే వర్గం పేరుతో మావోయిస్టు పార్టీ చీలిపోయిందనే వార్తలు వస్తున్నాయి. అభయ్ ఏదైతే ప్రకటన చేసిండో ఆ ప్రకటన ఏదో అది ప్రకటనే తప్ప అది ఆచరణ రూపం ధరించాలనంటే అది వెంటనే జరిగేది కాదు. అది జరగాలనంటే ఎవరిపైన ఆధారపడిందనంటే కేంద్ర ప్రభుత్వం పైన. కేంద్ర ప్రభుత్వము శాంతి చర్చలకు పిలవడం ద్వారా మాత్రమే అది ఉనికిలోకి వస్తుంది తప్ప, అది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెయ్యకపోతే, ఆ శాంతి చర్చలో పిలవకపోతే అది ఉనికిలోకి రాదది. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ ఖచ్చితంగా చీలిపోతుందని, ఇందులో చీలిక వర్గం ఆయుధాలు వదిలిపెడుతుందనే ఊహాగానాలు బలపడుతున్నాయి. చీలిక వర్గం ఎంతవరకు పార్టీని దెబ్బతీస్తుంది, నిర్బంధం నుంచి మావోయిస్టులు ఎలా బయటపడగలరు అనేది మరో ప్రశ్న. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్టు 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతర్ధానమైపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రతా బలగాలు కేంద్ర కమిటీ సభ్యులనే ఏరిపారేస్తున్నప్పుడు తుపాకీ పట్టుకునే ధైర్యం ఇంకెక్కడ మిగులుతుందనే అభిప్రాయము వ్యక్తమవుతోంది. అందుకే మావోయిస్టులు ఎంతకాలం మనగలుగుతారు? ఇక నక్సలిజం చరిత్రగానే మిగిలిపోతుందా? వామపక్ష తీవ్రవాదానికి కాలం చెల్లిపోయిందా అనే అభిప్రాయం బలపడుతుంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి.